సరే రెడ్డి గారు జోహార్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జోహార్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జై జగన్ జై జగన్ వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఆర్ గారి నాయకత్వం అనే ఒకసారి జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జై జై జగన్ వైఎస్ఆర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే సత్వాగతం. అలాగే ఈ కార్యక్రమానికి గారు రాష్ట్ర ముద్రాజ్ కార్పొరేషన్ అధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ పార్టీ మన నాయకుడు చెప్పిన విధంగా తర్వాత అందరూ వక్తలు మాట్లాడతారు. 3 పార్లమెంట్ వర్గ రవీంద్ర గారు ఎమ్మెల్సీ గారు, ఆయన కూడా ఇది తొలిసారిగా మనకి. అలాగే జిల్లా మరియు మండల మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెలాగంలో కమిటీ కూడా పూర్తి చేయాలనేటువంటి ఇచ్చిన ఆదేశాలు మీ అందరికి కూడా తెలియజేయడం. అది చేసిన గ్రామ పార్టీ కమిటీలు మరియు గ్రామ అనుబంధ కమిటీలు జరుగుతుంది. అలాగే జిల్లా కమిటీలో ఉన్నటువంటి ఈ 5 ప్రధాన కార్యదర్శులకి ప్రత్యేకమైనటువంటి బాధ్యత అప్పచెప్పమని మన పైనుండి మన బాస్ చెప్పినటువంటి విషయం మీకు అందరూ గుర్తు చేస్తున్నారు. అవి ఏంటంటే 5 ప్రధాన కార్యదర్శులు కూడా 5 పనులు ఏంటంటే పార్టీ నిర్మాణంలో ఒకరికి ప్రధాన బాధ్యత అప్పచెప్పాం. జిల్లా పార్టీలో జిల్లా కార్యక్రమాలు ఆ నిర్మాణం, పార్టీ నిర్మాణం ఎలా చేయాలి, మా కమిటీ పెద్దలతో నియామకం ఆయన కూడా కూర్చుని వారు జిల్లా అంతా కూడా పార్టీ నిర్మాణ కార్యక్రమంలో బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. 2 ఇలాంటి కార్యక్రమాలు జిల్లాలో కావచ్చు, నియోజకవర్గంలో కావచ్చు, 7 నియోజకవర్గంలో ఎక్కడ కార్యక్రమాలు జరుగుతున్నా ఆ యొక్క కార్యక్రమాల నిర్వహణలో ఒకరికి బాధ్యత అప్పచెప్పడం జరుగుతుంది. అలాగే 3 మీడియా మరియు సోషల్ మీడియా కార్యక్రమ బాధ్యతలు ఒక ప్రధాన కార్యదర్శి గారికి అప్పచెప్పడం జరుగుతుంది. 4 లీగల్ విషయాలు, గ్రామాల్లో కార్యకర్తల పైన కానీ నాయకుల పైన కానీ ఇప్పుడు దౌర్జన్యాలు, కేసులు, అనేక ఇబ్బందులు, సమస్యలు మన ప్రోగ్రాం పెట్టుకుంటుంటే ఆ ప్రోగ్రాం పెట్టనివ్వకుండాను, ఆ ప్రోగ్రాం పెట్టకుండా మనం ఇబ్బందులు పెట్టడం, ఆ ప్రోగ్రాం చేసుకోవాలంటే దానికి నియమ నిబంధనలకు ఎలా మనం ముందుకు వెళ్ళాలనేటువంటి సమస్యల పైన సుదీర్ఘంగా బాధ్యతలు విషయాలు ఒక ప్రధాన కార్యదర్శి. అలాగే 5 ప్రధాన కార్యదర్శులు, జిల్లా పార్టీలో ఉన్నటువంటి 5 ప్రధాన కార్యదర్శులకు 5కి 5 బాధ్యతలు అప్పచెప్పమని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి ఆ నాయకుల యొక్క సూచనలు, సలహాలతో పార్టీ దృష్టిలో పెట్టి పరిష్కరించుకుంటా లేనిచో కానిచో జిల్లా ఉంది. ప్రతి నియోజకవర్గంలో ఉన్నా, గ్రామంలో ఉన్నా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతే వారితో కానిచో జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుల వారితో ఆయన దృష్టిలో పెట్టే కార్యక్రమం. గ్రామాల్లో స్థానిక స్థితి వారికి అన్ని విధాలా అందిన, వారిపై దౌర్జన్యాలు జరిగిన ఇది ఈ రోజున 10 పాయింట్ మీద మనం వచ్చాము, కూర్చున్నాం, ఆదాయం ఏమో మాట్లాడితే అయిపోతే రేపటి భవిష్యత్తులో పార్టీకి వెన్నుముక. ఇది ఏజెండా. పెద్దలు మాట్లాడే ముందు పెట్టండి ఎవరు సురేష్ గారు ఎమ్మెల్సీ గారు వంక రవీంద్ర గారికి పార్లమెంట్ పరిశీలకులుగా ఆయన రావడం ఈ రోజున ఆయనకి స్వాగతం చెప్తారు. క్రిస్టియన్ సేవ విభాగం అంగన్వాడీ విభాగ అధ్యక్షులు, సోషల్ మీడియా అధ్యక్షులు అధ్యక్షులు సారన్ బాబు గారు వేదిక సారంగా ఆహ్వానిస్తున్నాం. CMC chairman
నియోజకవర్గం ఎక్స్ లింకర్ డైరెక్టర్ మహిళా విభాగం మహిళా విభాగంలో నా పేరు మేరకు బాబురావు, చంద్రపూర్ నియోజకవర్గం ప్రజా కమిటీ అధ్యక్షుడు. చెప్పండి రామాయణం అతని మొదలు గోపాలకృష్ణ ఎక్స్ మండలి కైకు పైగా వచ్చి కోరుతున్నాం. అధ్యక్షుల వారి వేదిక మీద సాధారణ సూర్య పర్య కార్పొరేషన్ అధ్యక్షుల వారి వేదిక మీద సాధారణ అమృత గారు, రాష్ట్ర వడ్డీ కార్పొరేషన్ అధ్యక్షుల వారి వేదిక మీద సాధారణ ఆహ్వానిస్తున్నా. జిల్లా ఉపాధ్యక్షుల వారి వేదిక మీద సాధారణ జిల్లా వేదిక మీద సాధారణ ఆహ్వానిస్తున్నా. నూజివీడు జిల్లా ప్రధాన కార్యదర్శి వారి వేదిక మీద సాధారణ ఆహ్వానిస్తున్నా. జిల్లా ప్రధాన కార్యదర్శి వేదిక మీద సాధారణ ఆహ్వానిస్తున్నా. భక్తులు జంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ వారిని సాధారణ ఆహ్వానిస్తున్నా. అప్పారావు గారు దొరగారిని వేదిక సాధారణ ఆహ్వానిస్తున్నా. కృష్ణరాజు గారు చెప్పి చాలా ఆనంద్ గారు ఎస్ఎస్ఎల్ చైర్మన్ గారు వేదిక మీద సాధారణ ఆహ్వానిస్తున్నాం. కామరెడ్డి నాని గారు జిల్లా విధాన అధ్యక్షులు వారిని వేదిక మీద సాధారణ ఆహ్వానిస్తున్నాం. లోకపై సుధీర్ బాబు గారు పల్లి శ్రీనివాసరావు గారు ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు వారిని వేదిక మీద అర్జున్ గారు కైకలూరు వారు వేదిక మీద సాధారణ ఆహ్వానిస్తున్నాం. రవి గారు చంద్రూరు జిల్లా అధికార ప్రతినిధి వారు వేదిక మీద సాధారణ ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు వహించవలసిన మనం చేస్తున్నాం. మహారాజులు అందరికీ నమస్సమాంజలి. పేర్లు నమోదునా కూడా అలాగే ఈ కార్యక్రమాలు జిల్లా అధ్యక్షుల వారు అలాగే కోఆర్డినేటర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనం ఆయన ఇచ్చేటువంటి స్ఫూర్తితోనే మనం ఈ రోజున ధైర్యంగా ముందుకు వెళ్తున్నాం, ధైర్యంగా కార్యక్రమాలు చేస్తున్నాం, ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, ధైర్యంగా కార్యక్రమాలు ఎక్కడ ఏ కార్యక్రమం చేయాలంటే ఆ కార్యక్రమాలు చేయడానికి వెనకడుగు వేయకుండా మరో అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తున్నాం. ఒక పిలుపు ఇవ్వగానే వేలాది మంది మన కార్యకర్తలు వచ్చి కార్యక్రమాలు విజయవంతం చేస్తుందనేది మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం. మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు కూడా నేను ఒకటే చెబుతున్నా, ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జి గారితో కూర్చొని చక్కగా మాట్లాడండి. కార్యకర్తలతో ఏ చిన్న సమస్యలు ఉన్నా అక్కడ పెట్టి పరిష్కారం చేయండి. మన కుటుంబ సభ్యులు మన కుటుంబంలో ఉంటాయి, చిన్న చిన్నవి ఉంటాయి. మన కుటుంబ సభ్యుల్లో మన పెద్దలు ఆ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడండి. మాట్లాడి చక్కగా ఆ కార్యకర్త చిరునవ్వుతో వెళ్ళేలాగా చేయాలి. మీరు అనంతరం లేదు అక్కడ అది కూడా అవ్వలేదు, నేనున్నా నిరంతరం ప్రతి నిమిషం మీకు అందుబాటులో ఉండే మీ జిల్లా అధ్యక్షుడిగా మీ డిఎన్ఆర్ ఉన్న సంగతి మర్చిపోవద్దు. నా పేరు ఒకటే,
జగనన్న ముఖ్యమంత్రి కావాలి. నా ధ్యేయం ఒక్కటే, 7 నియోజకవర్గాల ఒక ఎంపీ మొత్తం 7 వేలు కూడా అత్యధిక ఒక మెజార్టీతో మనం గెలిపించుకోవాలి. అది మన ధ్యేయం. ఆ ధ్యేయంలో నేను మీతో ఎప్పుడు కూడా ఎల్లవేళలా ప్రతి నిమిషం అందుబాటులో ఉండి మీకోసం నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని మరొకసారి తెలియజేస్తూ, ఎందుకంటే ఆ జిల్లా అధ్యక్షుడు మనకెక్కడ ఫోన్ ఇస్తాడు, జిల్లా అధ్యక్షుడు మన నియోజకవర్గం ఎక్కడ వస్తాడు, జిల్లా అధ్యక్షుడు మన మండలం ఎక్కడ వస్తాడని దానికి రోజులు, ఆ రోజులు గతం 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 గత. మరి ఈరోజు జిల్లా అధ్యక్షుడు కావాలంటే ఉన్నటువంటి మండలాలు, మనకున్న మండలాలు 27 మండలాలు ఉన్నాయి. 27 మండలాలు ఏ మండలం అవసరమైతే ఆ మండలంలో ఉంటాడు తెల్లారి బట్టి. అది మీ డిఎన్ఆర్ ని మీ జిల్లా అధ్యక్షుడు మీరు ఎలా వినియోగించుకుంటారో అది మీరే బాధ్యత. మీరు ఎంత బాధ్యత నన్ను పిలిచి మీరు కార్యక్రమం చేయించుకుంటారో అది మీ ప్రధానమైన బాధ్యత మీ చేతుల్లో ఉంది, మీ ఇన్ఛార్జ్ చేతుల్లో ఉందని కూడా అది సభాపూర్వకంగా మీకు నేను మనవి చేస్తున్నా. అంతేకాదు ఈ రోజున మరి ఇంత బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం ఉన్నటువంటి ఆ మనసులో ఉన్నటువంటి భావాలు చెప్పారు. మన పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలో చెప్తున్నారు. మన నాయకులు చెప్పిన మాటను మనం ఏ రకంగా మనం విశ్వసించి ముందుకు వెళ్లాలో చెప్తున్నారు. ప్రతి కార్యకర్తను కూడా మనం ఎలా కాపాడుకోవాలో చెప్తున్నారు. ప్రతి కార్యకర్త కూడా ఎలా ముందుకు తీసుకెళ్లాలో చెప్తున్నారు. ఎందుకంటే మనం ఇంకా తెలుసుకోవాల్సి అన్ని మనం చేసుకుంటూ వస్తున్నాయి కదా. కానీ ఈ రోజు మనం ప్రతిపక్షంలో ఉన్నాం, కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మనల్ని వేధిస్తుంది, హింసిస్తుంది, భయపెడుతుంది, కేసులు పెడుతుంది, కొట్టిస్తున్నారు. ఆఖరి కొన్ని చోట్ల చంపడం కూడా జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతమంది చనిపోయారో మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసాం. ఇది ఈ రోజు ఏలూరు జిల్లాలో చూస్తే అనేక మంది కార్యకర్తల్ని అనేక విధాలుగా సోషల్ మీడియాలో అలా పెట్టారనో, సోషల్ మీడియాలో ఇలా పెట్టారనో అనేక మంది కేసులు పెట్టి హింసించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. వీటన్నిటి కూడా మన జగనన్న ఒకటే చెప్పారు, అందరు కూడా ప్రత్యేకంగా అన్ని నియోజకవర్గాలు కూడా ప్రపోజల్ పంపారు. ఈ నియోజకవర్గాల్లో ఈ యొక్క కేసులు పెట్టి ఎవరినైతే వేధించారు, ఎవరి మీద కేసులు పెట్టారు, వాటిలన్నిటి కూడా పూర్తిగా వివరాలతో నాకు పంపమని ఆయన వెంటనే ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పటికే అది కూడా మా నియోజకవర్గాల ఇన్ఛార్జీలందరూ కూడా ఆ ప్రభావం కూడా నేను పంపిస్తాను. ఎవరైతే ఎక్కడ ఇబ్బందులు పడ్డారు, ఎవరైతే హింసించబడ్డారు, ఎక్కడైతే వాళ్ళు అనేక కేసులు పెట్టబడ్డారో వాళ్ళందరూ కూడా లిస్టులు తయారు చేసి ఆ ప్రభావంలో మీరు నాకు పంపిస్తే జగనన్న గారి దృష్టిలో పెట్టడం జరుగుతుంది. మనం వారికి మన పార్టీ అండగా ఉండి, మన కార్యకర్తలకు అండగా ఉండి వాళ్ళకి న్యాయం జరిగేలా చూడడానికి మనం ముందుకు ఉంటామని కూడా తెలియజేస్తున్నా. మరి ఈ రోజు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? బెదిరిస్తుంది, బెదిరింపులు, అనేక రకాలుగా అక్రమ కేసులు. దేనికి పెడుతుందంటే అక్రమ కేసులు, బెదిరింపులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బెదిరిపోతారు, భయపడిపోతారు, పక్కెళ్ళిపోతారు, రోడ్డు ఎక్కరు అనేటువంటి వాళ్ళ నమ్మకం. ఎందుకంటే 6 అన్నారు, 7 అన్నారు, 6 లేవు, 7 లేవు, 0 మిగిలి. దేనికంటే 6, 7 ఇవ్వలేకపోతున్నాం కాబట్టి వీళ్ళు రోడ్డు ఎక్కుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్డు ఎక్కుతారు, నాయకులు రోడ్డు ఎక్కుతారు, మహిళలు రోడ్డు ఎక్కుతారు. వీళ్ళు బెదిరించాలంటే అక్రమ కేసులు పెట్టాలి, బెదిరించాలి. ఏదో రకంగా బెదిరిస్తే కానీ వీళ్ళు రోడ్డు పైకి రాకుండా ఉంటే మనం ప్రశాంతంగా మనం చేసుకోవచ్చు అని ఇది ఒక ఎత్తుగా ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వంలో. ఏదో మరి అభివృద్ధి చేశానంటున్నారు. ఏంటి అభివృద్ధి చేశారు? నేను పొందా ఏంటి చేసేది? జగనన్న కట్టిన గ్రామాలు కట్టాడు ఆయన. కాలనీలు కట్టాడు. ఏమిటో చెప్పారు వీళ్ళు, 3 సెంట్లు ఇచ్చేస్తాం, 4 లక్షలు ఇస్తాం, ఏంటో జగనన్న కంటే కూడా ఎక్కువ చేసేస్తామని చెప్పారు. ఏం చేస్తారు? ఒక్కరు చెప్తారండి వాడికి. ఇవాళ వచ్చే సంవత్సరం దాదాపు 11 మాసాలు అయిపోయింది కదా, 12వ మాసం రాబోతుంది కదా. ఈ 11 మాసాల్లో ఎక్కడ 800 ఎకరాలు కొని ఎంతమంది ఇల్లు ఇచ్చారు, ఎంతమంది ఇల్లు కట్టించారు చెప్పే దమ్ముంది ఏం చెప్తున్నా మనం అడుగుతున్నాం. రోజున మనకుంది, చెప్పే దమ్ముంది, ధైర్యం ఉంది. వేలాది ఎకరాలు కొన్నారు జగనన్న. లక్షల ఇల్లు కట్టించారు, లక్షలని ప్లాట్లు ఇచ్చాం. ఇవాళ కాపురం చేసుకుంటున్నారు జగనన్న పేరు. వాళ్ళని కూడా బెదిరిస్తున్నారు. ఏంటే వీళ్ళు అభివృద్ధి అంటే ఆ కాలనీలు, ఆ గ్రామాలుగా ఉన్నటువంటి ఆ యొక్క
ఆ ఇల్లు ఉన్నటువంటి ఆ ప్రాంతాలు ఓటులు పిక్కేసి అక్కడ బెదిరిస్తున్నారు. ఇది వీళ్ళ అభివృద్ధి. వీళ్ళ అభివృద్ధి ఏంటంటే మన టైంలో కట్టిన హాస్పిటల్స్, మన టైంలో కట్టినటువంటి కాలేజీలు ఎక్కడ ఉంటే ఆ ఓటులు పిక్కేసి ఓటులు మారుతున్నారు. అది వీళ్ళ అభివృద్ధి. వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయలేక సతమతమైపోతూ వాళ్ళు నాయకులు కార్యకర్తలు బెదిరించి అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయిస్తే ప్రజల దగ్గర మనం ఏమి చూడటం కాదు. ప్రజలకు మనం వెళ్ళాలంటే ఇబ్బంది ఉండదు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం. ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టడమే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క బాధ్యత. నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఆశ్చర్యం ఈ రోజు ఎక్కడైనా ఈ రోజు చూడండి, మన ప్రభుత్వం ఉన్నప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ 4 సంవత్సరాలు ఎక్కడైనా కనపడ్డారు వాళ్ళు? ఎక్కడ కూడా కనపడాల. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళు భయపడి ఎవరు కనపడేవాళ్ళు కాదు. మరి ఈ రోజు 6 నెలల దగ్గర నుంచే మొదలై సంవత్సరం వచ్చేవాడికి గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా మా నాయకుడు ఎప్పుడు పిలుస్తారు, మా జగనాన్ని ఎప్పుడు వస్తాడు, మా జగనాన్ని ఎప్పుడు పిలుస్తారు, మా జగనాన్ని ఎప్పుడు కనబడతాడు అనేటువంటి ఎదురు చూపులు అయ్యాయి. అప్పుడే ఏంటి ఎదురు చూపులు అంటే ఈ ప్రభుత్వం చేసేటువంటి దుర్మార్గాల పైన. ఈ ప్రభుత్వం ఏమి అభివృద్ధి చేయలేక అరెస్టులు అక్రమ కేసు తప్ప ఏం మిగిలాయని చెప్పేసి వాళ్ళ ప్రతి కార్యకర్త ప్రజల్లో కూడా ఉంది. మరి కార్యకర్తలకు నైతికంగా మనం వాళ్ళకి ధైర్యం నింపి కార్యకర్తలు నేనున్నానని చెప్పడానికి ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలను సమీకరణ చేసి వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి రేపు భవిష్యత్తులో ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళ సైనికులుగా ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి నాయకులు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాం. ఇది ఒక మన బాధ్యత. మన పార్టీని నడిపించాలంటే పార్టీకి మూల స్తంభాలైనటువంటి కార్యకర్తల్లో ముందు రంగంలో దించాలా, వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలా, వాళ్ళు నిజాయితీగా మేమున్నారో మేము వెనకాలనేటువంటి ధైర్యాన్ని ఇవ్వాలా. వాళ్ళకి ఎప్పుడైతే ధైర్యాన్ని ఇస్తామో ముందు దిగుతారు. ఇప్పుడు ఇంత ముందు చాలా మంది చెప్పారు నాయకులు. ఎందుకంటే కార్యకర్త ఏం కోరుకుంటాడు, నాయకుడు పిలిచి బాగున్నామంటే చాలు, నాయకుడు పిలిచి ఉదాహరణ చేస్తే చాలు, నాయకుడిని సంఘటిస్తే చాలు ఉప్పొంగిపోతాడు అని చెప్తున్నటువంటి మాటలు అది యథార్థమైనటువంటి విషయాలు. అవి కార్యకర్తలు చక్కగా ఏ ఇబ్బంది లేకుండా కార్యకర్తలు ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజృంభిస్తుంది. ప్రతి గ్రామాన్న అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుంది ఈ పార్టీ అనేటువంటి పరిస్థితి ఈ రోజున ఈ వేదిక మీద నుంచి చెబుతూ, అలాగే 6 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి కమిటీలు అయిపోయాయి, జిల్లా స్థాయి కమిటీలు అయిపోయాయి, ఉన్నదల్లా మండల స్థాయి కమిటీలు ఉన్నాయి. మండల స్థాయి కమిటీలు కూడా ఒక 2 నియోజకవర్గాలు అయితే పూర్తిగా అయిపోయాయి. మిగతా ఉన్న ఒక 3 నియోజకవర్గాలని మాత్రం ఉన్నాయి. వాటిని కూడా 4 నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిని నెలాఖరు లోపల కూడా వాటిని మండల స్థాయిలో అంటే మండల పార్టీ కమిటీలు ఉన్నాయి, అందులో మండల అనుబంధ కమిటీలు కూడా ఉన్నాయి. మండల అనుబంధ కమిటీలు అంటే 22 అనుబంధాలు ఉంటాయి మండలానికి. ఆ 22 కూడా పూర్తి కమిటీలు వేయాల. మండల పార్టీ కమిటీకి పూర్తి కమిటీ వేస్తామో ఆ మండల అనుబంధాలకు 22 పూర్తిగా చేయాల. అవి ప్రధానమైనటువంటి సమస్య కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ నెలాఖరు కల్లా మండల స్థాయి అనుబంధాలు గారిని పార్టీ కమిటీ గారిని పూర్తి చేసుకుని జూన్ నెల వచ్చేప్పటికి గ్రామ స్థాయి కమిటీలోకి వెళ్తామని, ఆ గ్రామ స్థాయిలో కూడా గ్రామ స్థాయి కమిటీతో పాటు అనుబంధ కమిటీని కూడా ఇచ్చారు. కానీ 3 ఇచ్చారు, సింపుల్ గా ఇచ్చారు. ఆ ఒక్కొక్క కమిటీకి 5 ఇచ్చారు. ఒక అధ్యక్షులు, 2 ప్రధాన కార్యదర్శులు, 2 కార్యదర్శులు. ఆ 5 కూడా ఏమి ఇచ్చారంటే 3 కమిటీలు ఇచ్చారు. మహిళ, యూత్, రైతు, ఈ 3 కమిటీలు అంటే 3, 5, 15. గ్రామ కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా 10 మంది, పైన 9 మంది ఇచ్చారు, 19. అంటే ఇవన్నీ కూడా జూన్ నెలలో చేసేటువంటి కార్యక్రమాలు. మే నెల ఆఖరికల్లా ఈ మండల పార్టీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని మరి జగన్మోహన్ రెడ్డి గారి ఏలూరు జిల్లా అన్ని మండల పార్టీ కమిటీలతో సహా పూర్తి చేస్తుందని చెప్పుకోవడానికి ఒక ధైర్యాన్ని నాకు మీరందరూ ఇవ్వాలని సభాపూర్వకంగా నేను మిమ్మల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ రోజు ఇంత మంచి కార్యక్రమానికి మీరందరూ కూడా చక్కగా వచ్చి ఆశీర్వయ్యి అందరూ చెప్పినటువంటి మాటలు విని రేపు రాబో కాలంలో ఈ మన పార్టీని ముందుగా ఎలా తీసుకువెళ్ళాలని
గ్రామ గ్రామాన మన నాయకులతో ఎలా మాట్లాడాలనే దిశ కూడా తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉందని తెలియజేసుకుంటూ ఎక్కడ జరిగినా సరే గవర్నమెంట్లు వ్యతిరేకంగా రావడం జరుగుతుంది. ధర్నాలు చేసినప్పుడు కూడా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా అదే విధంగా జరుగుతుంది. మనం అందరం చూస్తాం. అదేవిధంగా సభ్యులు మరి జిల్లా పార్టీ అధ్యక్షుడు గౌరవ నాగేశ్వరరావు గారికి, మరి మన ఎమ్మెల్సీ గారు వంక రవీంద్ర గారు ఇప్పుడు వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా మన ఎంపీ క్యాండిడేట్ కారుమూడి సునీల్ గారు, అదేవిధంగా జయప్రకాష్ గారికి, విజయరావు గారికి, వినోదరావు గారికి, అదేవిధంగా వేదిక అందరి సభ్యులకు, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి సోదరులు అందరికీ నమస్కారం. చాలా గొప్ప రోజు. మరి ఇవాళ నాగేశ్వరరావు గారు మరి ఈ సర్వసభ్య సమావేశాన్ని ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. మనందరం కూడా కూర్చోం. నిజంగానే ఏంటంటే జిల్లా కమిటీలు కానీ, అదేవిధంగా రాష్ట్ర కమిటీలు కానీ, అదేవిధంగా ఏంటంటే మండల కమిటీలు కానీ, దాంట్లో మనం మరి ఎన్నికైనటువంటి సభ్యులందరినీ కూడా సన్మానం చేయడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఇంతవరకు ఏ జిల్లాలో కూడా ఈ విధంగా ఏంటంటే సన్మానం జరిగిందని చెప్పి మాత్రం ఎందుకంటే మా నాగేశ్వరరావు గారు మరి ఉండి మరి ఇక్కడ మన ఒక కొత్త పంద మరి ఒక ప్లాన్ చేసి కొత్త పంద అనేటంటే చేయడం జరిగింది. చాలా గొప్ప విషయంగా ఏంటంటే నేను ఇది చెప్తా ఉన్నాను. ఇవాళ ప్రతి వాళ్ళలో కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ. ఇవాళ ప్రతి వాళ్ళలో కూడా ప్రతి మహిళలు ప్రతి గ్రామంలో కూడా మనం చూస్తున్నాం, పురుషులు చూస్తున్నాం. అదేవిధంగా మరి చిన్న పిల్లలతో సహా అందరూ కూడా ఏంటంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ రావాలి అని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు అని చెప్పి నేను అందరితో చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అంటే కార్యకర్తలకు పెద్దపీటగా ఉంటుందని దాన్ని ఫాలో అవుతూ ఇక్కడ మరి డిఎన్ఆర్ గారు ప్రతి ఒక్కళ్ళు ఇంపార్టెంట్, అందరూ సమానమే అని చెప్పి ఎవరిని కూడా మిస్ చేయకుండా అందరికి ఏదైతే ఈ సత్కారం చేశారో, గౌరవించారో, అలానే మనం ముందు కూడా మనందరం కూడా కలిసి అందరం ఒకటే. మీరు కష్టపడితేనే మేము పనులు ఎక్కాలంటే అది మీ వల్లే సాధ్యం అవుతుంది తప్ప ఇంకెవరి వల్ల కాదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ సూచన, ప్రతి ఒక్కళ్ళ సలహా తీసుకుంటూ మరి తప్పకుండా మేము నడుచుకుంటామని తెలియజేసుకుంటున్నాను. అలానే ఈరోజు మన సర్వసభ్య సమావేశానికి విచ్చేసిన వాటి అందరికీ కూడా మనం ఎలా ముందుకెళ్ళాలి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం ముఖ్యమంత్రి చేసుకోవడానికి అందరం కష్టపడాలి. దానికోసం మనం ప్రతి ఒక్కళ్ళు కూడా నెక్స్ట్ కూడా అందరికి కూడా మాట్లాడే అవకాశం కూడా వస్తుంది. అందరి సలహాలు సూచనలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ రోజు ఈ తెలుగుదేశం పరిపాలన దగ్గర సంవత్సరం అయింది. మరి గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు దాకా ఏం చేశారు? ఏమీ లేదు. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. కక్షలు తీర్చుకోవాలి, చిన్న స్థాయి నాయకుల నుంచి పెద్ద నాయకుల వరకు ఎలా ఇబ్బందులు పెట్టాలి, బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఇవే జరుగుతున్నాయి. కానీ ప్రజలను మాత్రం గాలి వదిలేశారు. మనం ఏం చేశాము? మనమేమో ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు ఏం చేయాలి. అటు జనసేన జెండా ఇంటికి కూడా మనం పథకాలు ఇచ్చాము, టీడీపీ జెండా కూడా ఇంటికి కూడా మనం పథకాలు ఇవ్వడం జరిగింది. మనం కులం, మతం, ప్రాంతం, పార్టీ భేదం లేకుండా చేసి మనం ముందుకెళ్ళాము. మరి కానీ ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలా సంపాదించుకోవాలి, వారి జేబులు ఎలా నింపుకోవాలనే పనిలో ఉన్నారు తప్ప ప్రజల్ని గాలి వదిలేశారు. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కారు, మరి చంద్రబాబు నాయుడు ఏమన్నారు? ముసలమ్మ కూడా బటన్ నొక్కుతున్నారు. మరే ఎందుకు బటన్ నొక్కలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు? కానీ మనం ఏం చేసామంటే ప్రజల అకౌంట్ లో డబ్బులు వేయడం వల్ల, ముఖ్యంగా రూరల్ ఎకానమీ అది నడిచింది. అందరూ కూడా నేను మొన్న జంగారెడ్డి కూడా వెళ్తే
అక్కడ కొంతమంది వ్యాపారం కలిస్తే వాళ్ళు చెప్తున్నారు అసలు ఈ సంక్రాంతికి ఏం లేదండి, మా క్రిస్మస్ కి ఏం లేదు. అదే జగన్ గారు ఉన్నప్పుడు మరి వ్యాపారం బాగుండేది, ఏదో పథకం డబ్బులు పడేవి, ఆ డబ్బులు మార్కెట్ లోకి వచ్చేవి, రొటేట్ అయ్యేవి. కానీ మొన్న సంక్రాంతి కానీ మొన్న క్రిస్మస్ కానీ అలా జరగలేదు. ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు, ఎందుకంటే డబ్బులు లేక. మళ్ళీ తర్వాత ఒక డాక్టర్ గారు కలిశాను నేను. ఆ డాక్టర్ గారు చెప్తున్నారు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు వేయడం వల్ల, షుగర్ డాక్టర్ గారు చెప్తున్నారు, ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే వచ్చేవాళ్ళు, జేబులో డబ్బులు ఉంటే ప్రజలకి. మరి ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోయేసరికి సరే తర్వాత చూపించుకుందాంలే, పర్లేదులే, ఆరోగ్య డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాంలే అని చెప్పి టౌన్లకు కూడా రావడం మరి ప్రజలు మానేసారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది అనుకున్నారు మనం ట్యాక్స్ కట్టే డబ్బుల్ని పనిచేస్తున్నారు ఏంటి అని అనుకున్నారు కొంతమంది. కానీ ఈ రోజు వారికి అర్థమవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు వేసి ఆ డబ్బు ఏమి పరాయి దేశాలకు ఎక్కడ వేయట్లేదు, అదంతా మన ఎకానమీలోనే ఉంటది. కాబట్టి ఇప్పుడేం జరుగుతుంది, కుట్టు మిషన్ల పేరుతో 150 కోట్ల రూపాయలు ఎగిరిపోయినాయి. అది ఏ విదేశాలకు, మహిళల అకౌంట్ లో పడాల్సిన డబ్బులు ఏ విదేశాలకు, దుబాయ్ కో, లండన్ కో వెళ్ళిపోతాయి. మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరుతో 40,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకి కట్టబెట్టిన గరుడు చంద్రబాబు నాయుడు, అందులో 10% చేసుకుంటారు. మరి ఇవి వాళ్ళ జేబులు నింపుకున్నారు తప్ప ప్రజలకు మాత్రం రూపాయి కూడా బెనిఫిట్ లేదు. మనం ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్లి మనం కేవలం మనం జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ప్రతి ఒక్క సామాజిక వర్గానికి కానీ, ప్రతి ఒక్క స్థాయిలో ఉన్న ప్రతి ప్రజలకు కానీ, అందరికీ కానీ మంచి చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలానే నేను మొన్న మీటింగ్ లో పెట్టడం జరిగింది. మీటింగ్ ప్రతి నియోజకవర్గ వారీగా కూడా మళ్ళీ రావడం జరుగుతుంది. అందరితో అంగ సలహాలు సూచనలు తీసుకుని మరి ముందుకెళ్ళడం జరుగుతుంది. మరి ఈ రోజు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మిమ్మల్ని చూడటం. ఎప్పుడో మిమ్మల్ని చూడాలి, కొంచెం గ్యాప్ వచ్చింది. ఎందుకంటే నేను ఎమ్మెల్సీ, మీలో ఏలూరు జిల్లాకు కూడా నేనే ఎంపీటీసీ కూడా నాకు ఓట్లు వేశారు, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కూడా. మరి అలాంటిది ఇప్పుడు మిమ్మల్ని ఈ విధంగా చూడటం చాలా సంతోషంగా ఉంది. దూరు నాగేశ్వరరావు గారి యొక్క అడ్మినిస్ట్రేషన్ చాలా ఆశ్చర్యం చూస్తుంది. అంటే స్టేజీ మీద ఉన్న నాయకుడిని, స్టేజీ మీద కోర్టు ముందున్న నాయకుడిని ఒకేలా చూడటం, ప్రతి ఒక్కరికి గౌరవించడం, అంటే కార్యకర్తని గౌరవించడం అనేది నాయకుడి యొక్క ముఖ్య లక్షణం. ఆ మార్పు జగన్ లీడర్ నుంచి ఇంత స్థాయి దాకా వచ్చింది, అది మనం గమనించుకోవాలి. ఈ రోజు మన నాయకుడు కూడా కొంచెం తెలుసుకున్నారు. మనం పని ఒత్తిడిలో పడి, అడ్మినిస్ట్రేషన్ లో పడి కార్యకర్తలను కొంచెం విస్మరించాం. ఇంకో ఉద్దేశం కాదు, కార్యకర్తల మీద ఏ నెగిటివ్ భావంతో మాత్రం కాదు, కేవలం అడ్మినిస్ట్రేషన్ పథకాలు సక్రమంగా జరగాలి, ఇదే ఆలోచనతో కొంచెం విస్మరించడం జరిగింది. కానీ ఇక ముందు జరగదు, ఈ ట్రిప్ జరగదు. జగన్ 2.0 కార్యకర్తలు విస్మరించారు అని ఖచ్చితంగా ఆయన చెప్పి మమ్మల్ని కూడా అదే విధంగా ఉండమని, మమ్మల్ని నాయకుల్ని ఎంతని కార్యకర్తలతో మీరు ఉండండి, కార్యకర్తలు గౌరవించండి, కార్యకర్తల మనోభావాలు తెచ్చుకోండి, వారికి అన్ని విధాలా అండగా ఉండండి అని చెప్పి పంపించారు. మరి అదే విధంగా మేమంతా ఉంటామని మీరు తెలియజేసుకుంటూ, మరి 1 సంవత్సరం కాలం గడిచిపోయింది. 1 సంవత్సరం ఎలక్షన్, ఇక 3 సంవత్సరాలు ఉంది. ఈ మొదటి సంవత్సరం అంతా కూడా మనం అబ్జర్వ్ చేసాం, ప్రభుత్వం బాగా ఎలా ఉంటుందని చెప్పి చూసాం. 1-2 పథకాలు చేశారు, మిగతా పథకాలు ఏమీ చేయలేదు. అడ్మినిస్ట్రేషన్ ఏమీ జరగలేదు, అడ్మినిస్ట్రేషన్ చాలా ఎక్కువైపోయింది. అలాగే వేధింపులు ఎక్కువైనాయి, కార్యకర్తల వేధింపులు ఎక్కువైనాయి, నాయకత్వం వేధింపులు ఎక్కువైపోయినాయి, ఏకపక్షంగా వెళ్ళిపోతున్నారు. మరి నిన్నే నేను ప్రస్తావించాను, ప్రభుత్వ పథకాలు గతంలో మనకు వస్తే అందరికీ ఇచ్చేవాళ్ళం, పార్టీ చూడలేదు, ఇది చూడలేదు, కులం చూడలేదు, మొత్తం చూడాలి. మరి ఇప్పుడు డైరెక్ట్ గా గవర్నమెంట్ ఆఫీసులు చెప్తుంది, ఆఫీసుల్లో మీరేం పట్టించుకోకండి, మా ఎమ్మెల్యే చెప్తారు, టికెట్ పెడతారు, వాళ్ళకి ఇవ్వండి, డైరెక్ట్ గా వాళ్ళే చెప్తున్నారు. మన బీసీ రుణాలు వచ్చినాయి, బీసీ రుణాలు వస్తే ప్రతిదీ ఆన్లైన్ అప్లికేషన్ చేసిన ఆ లిస్టు ఎమ్మెల్యే ఎవరికి టికెట్ పెడితే వాళ్ళకి ఇచ్చారు.
నిన్న నేను ఆ విషయంలో ప్రస్తావించాను మన కలెక్టర్ మీటింగ్ లో. అక్కడ మన మనోహర్ గారు వచ్చారు, పాదసారి గారు వచ్చారు. కాబట్టి మీరు మంచి ప్రభుత్వం అంటున్నారు కదా, ఇదేనా మంచి, ఇది కరెక్ట్ కాదు. ఇది ఒక రుణం అనేది అర్హులైన వాళ్ళకి ఇవ్వాలి, ఎవరు బెనిఫిషియల్ వాళ్ళకి ఇవ్వాలి తప్ప మన వాళ్ళకి ఇచ్చుకోవడం కరెక్ట్ కాదంటే లేదు లేదు మేము ట్రాన్స్పరెన్సీగా ఉన్నాం అని చెప్పారు. నేను వాస్తవంగా జరగట్లా. అలాగే ప్రతి విషయం కూడా ప్రతి వర్గం కూడా చాలా పక్షపాతంగా వెళ్తున్నారు. మరి ఇది మనం ఏం చేయాలంటే ప్రజల్లో చెప్పాలి, ప్రజలు తెలియపరచాలి. గ్రామంలో మీ ద్వారానే వెళ్తుంది, మేము బయటలో చెప్పింది మాత్రం వెళ్ళదు. గ్రామంలో మీరు ఈ గవర్నమెంట్ ఏ పక్షంగా ఉంది, అందరికీ న్యాయం చేస్తున్నా చేయట్లేదా, కొన్ని వర్గాల్ని బాగా దూరం చేస్తున్నా చేయట్లేదా అనేది మీ గుర్తు చెప్తూ ఉంటారు. మరి పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా అనేక పథకాలు ప్రతి నెల ఏదో రూపాయన ఒక 10,000, 20,000 వచ్చి కుటుంబానికి ఆసరంగా ఉంటుంది. మరి పథకాలు అయిపోయి మళ్ళా ఇప్పుడు వడ్డీ వ్యాపారులు పెరిగిపోయారు. 2 రూపాయల వడ్డీ, 4 రూపాయల వడ్డీకి మళ్ళా అందరూ అవుతున్నారు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. మధ్య రకం మధ్య కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఎక్కడ ఏ వ్యాపారం బాగలేదు, చిన్న వ్యాపారాలు బాగలేదు, పెద్ద వ్యాపారం బాగలేదు, ఇలాగా ఆర్థిక వ్యవస్థ చాలా చిన్నాభిన్న అయిపోతుంది. ఇదంతా మనం గుర్తు చేసుకుని మళ్ళా మన నాయకుడిని పైకి తీసుకురావాలంటే గ్రామాల్లో ప్రభుత్వ వ్యతిరేక విధానాలని మనం పూర్తిగా ఎండగడుతూ ఉండాలి. ఎప్పుడప్పుడు అవి కూడా స్పష్టంగా చెబుతూ ఉండాలి. వాస్తవికతే మనం చెప్పాలి, అవాస్తవికతలు మనం చెప్పడం అసలు వాస్తవాలు చెబుతూ ఉంటే ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్రజలు రేపు ఓట్ వేసే టైంలో ఖచ్చితంగా విశేషణ ఆలోచిస్తారు. మరి గతంలో కూడా ఏం జరిగింది, 40% ఓట్లు మనతో వచ్చినాయి. కేవలం 11% ఓట్లే తగ్గినాయి. 11% ఎవరికి వస్తే వాళ్ళే విను. ఈ 40% కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్సనల్ చరిష్మా, ఆయన చరిష్మాతో ఓట్లు పడి 10% ఎలా పడాలి, మన ద్వారా పడాలి, క్యాడర్ ద్వారా పడాలి, నాయకుల ద్వారా పడాలి, ఎమ్మెల్యే క్యాండిడేట్ ద్వారా పడాలి, గ్రామాల్లో మీ ద్వారా పడాలి, మీ నాయకుల ద్వారా పడాలి. మీ అందరి యొక్క కృషి మూలంగానే ఆ 10% రావాలి. ఆ 10% చాలా చాలా వాల్యుబుల్, అదే తప్పు కాదండి. అంటే ఒక పరీక్ష అంటే విద్యార్థి 75 మార్కులు వచ్చిన తర్వాత 80 మార్కులు రావడం చాలా కష్టం. 80 వచ్చిన 90 రావడం చాలా కష్టం. ప్రతి మార్కు 30 ఉన్నవాడికి 30 రావడం చాలా తిరిగే. కానీ ఆ కష్టమైన మార్కులు సాధించే నాయకులు మీరు. ఆ కష్టమైన మార్కులు మీరే సాధించాలి. మీరు సాధిస్తేనే రాష్ట్రం అభివృద్ధిలోకి వస్తుంది, మీరు సాధిస్తేనే గవర్నమెంట్ వస్తుంది, గవర్నమెంట్ వస్తేనే అందరికి సమయం జరుగుతుంది, అందరూ కలుపుకొని తిరిగేతారు. అన్ని మన బడుగు బలహీన వర్గాలన్నీ అభివృద్ధిలోకి వస్తాయి. మరి మనం అంతా ప్రజాస్వామ్యంలోకి వచ్చాం, రాజకీయాల్లోకి వచ్చాం, రాజకీయాల్లో ప్రజలకు న్యాయం చేయడం కోసం వచ్చాం, ప్రజలందరికీ అభివృద్ధి తీసుకోవడానికి వచ్చాం. మిమ్మల్ని కూడా గౌరవించేలాగా అన్ని చూస్తారు. దేవేంద్ర గారు వంగా రవీంద్ర గారిని సన్మానం చేస్తున్నారు. ఒకసారి గౌరవ కార్పొరేటర్ గారు, ఏలూరు బీజేపీ అధ్యక్షులు దుర్గారావు గారు కూడా స్వామి వచ్చే వంగారావు గారిని సన్మానించవలసింది కోరుచున్నాం. ఇన్ఛార్జ్ గా మానవపల్లి జయప్రకాష్ గారిని వంగారావు గారిని సన్మానించాలని కోరుచున్నాం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు గౌరవ కార్పొరేటర్ స్రవంతి గారు అడ్వకేట్ గారిని వేదిక సాధారణ ఆమోదిస్తూ వంగారావు గారు సంస్థను కోరుచున్నాం. విజయరాజు గారు చంద్రబాబు నాయుడు ఇన్ఛార్జ్ గారిని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి నా ముందు నా స్నేహితులు, గురుతల్లిలు ప్రతాపరావు, డిఎన్ఆర్ గారు, ప్రతాప్ గారు చెప్పారు. కాబట్టి పార్టీ సంస్థాగతం గురించి మనం ఆలోచిస్తే బాగుంటుంది. మనకు నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు డిఎన్ఆర్ గారు సామర్థ్యం తీసుకున్న తర్వాత మన 7 నియోజకవర్గాల్లోనూ పార్టీ ముందుకు తీసుకెళ్తా
ప్రతి కార్యక్రమంలో పాల్గొంటా పైన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఇచ్చిన ప్రతి పిలుపుని శిరసావహిస్తూ ప్రతి కార్యక్రమం జయప్రదం చేసుకుంటా వస్తున్నాం. అలాగే పార్టీ కమిటీలు అనేది పార్టీ నిర్మాణంలో ముఖ్యం కాబట్టి ప్రతి కార్యకర్తని కమిటీలో వేసుకుంటా మనకున్న వివిధ అనుబంధ సంఘాలన్నీ పూర్తి చేసుకుంటా ప్రతి కార్యకర్తని ఏదో పదవిలో పెట్టుకుని పదవి వాళ్ళ గౌరవం కాదు మన పార్టీకి అవసరమని అందరినీ ఆలోచింపు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నామండి. కాబట్టి ప్రతి కార్యకర్త ముందుకు వస్తున్నారు. చాలా మంది పార్టీ ఓడిపోయిన తర్వాత పార్టీలో వివిధ పదవులు అనుభవించిన తర్వాత మళ్ళీ ఇంకో పార్టీ వైపు చూసి అక్కడ పదవులు అనుభవిస్తాకో ఇంకో రకంగా పదవి పార్టీని వదిలి వెళ్ళిపోయారు. ఆ వదిలి వెళ్ళిపోయిన నాయకులు వెళ్ళిపోయారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటి ఉన్న ఏ కార్యకర్త పార్టీని వదిలి వెళ్ళలేదు. ఆ కార్యకర్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ప్రతి పిలుపుకి ప్రతి కార్యకర్త ముందుకు వస్తానని తెలియజేస్తూ కార్యకర్తల మనోధైర్యంతో కార్యకర్తల బలంతో మేము ముందుకు నడుస్తాం. సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఏ యొక్క కార్యక్రమం ముందుకు తీసుకెళ్లలేదు. ఆ పార్టీ నాయకులు కార్యకర్తలే కూటమి ప్రభుత్వంలో మనం మునిగిపోయాం. మాకు ఏ కార్యక్రమం కానీ ఏమీ జరగట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఆయన బటన్ నొక్కి పార్టీ వల్ల బయట వాళ్ళని చూడకోకుండా అందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందించారు. ఇప్పుడు మన పార్టీ వాళ్ళకి చేయమన్నా మన ఎవరికి అందట్లేదు అంటే పైనుంచే డబ్బులు రావట్లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళలో నిలబడదు. కాబట్టి రానున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కానీ ప్రతి కార్యకర్త ఈ 4 సంవత్సరాలు కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసేదాకా శ్రమిస్తానని ఆశిస్తూ నాకు ఇంత మంచి సదావకాశం ఇచ్చిన మా డిఎన్ఆర్ గారికి అలాగే పార్టీ కార్యకర్తలకి అందరికీ శిరస్సు నమస్కరిస్తూ జై జగన్, జై జగన్, జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి. నుంచి మన జిల్లా వైస్ ప్రెసిడెంట్ గారు జానకిరెడ్డి గారు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక సంవత్సర కాలం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. వాళ్ళు ఏం చేస్తున్నారు మనందరికీ తెలుసు. నాయకులను మన ప్రధానమైన నాయకులను అరెస్ట్ చేయటం, ముఖ్యంగా సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని అరెస్ట్ చేయటం, దుర్మార్గమైన కేసులు పెట్టడం ద్వారా ప్రజల్ని భయభ్రాంతులు గురి చేయటం కూటమి ప్రభుత్వం చేస్తున్న పని. ఈ ఎందుకు భయభ్రాంతులు గురి చేస్తున్నారు? ప్రజలందరినీ అక్రమ అరెస్టులు చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు ఎందుకు పరుస్తున్నారో ఆలోచిస్తే మనందరికి అర్థమైంది ఏంటంటే వాళ్ళ అధికారంలోకి వచ్చింది ఒక మాయ చేత, మాయ మాటల చేత, మాయా ప్రక్రియ చేత అధికారంలోకి వచ్చారు. కానీ ప్రజలు ఓట్లేస్తే రాలేదు. ప్రజలలో భవిష్యత్తును చూడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, ప్రతి కార్యకర్త కూడా నడుము బిగించాలి. కార్యకర్తలే ఈ పార్టీకి అండదండాలు. నేను మళ్ళా తప్పకుండా మనం మళ్ళా అధికారంలోకి వచ్చినప్పుడు కార్యకర్తలకి బ్రహ్మరథం పడతామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కాబట్టి కార్యకర్తలు అందరూ ఇందాక మన డిఎన్ఆర్ గారు చెప్పారు, ఆయన ప్రాక్టికల్ గా నిరూపించారు. స్టేజ్ మీద ఉన్న నాయకులు, స్టేజ్ ముందున్న కార్యకర్తలు అందరూ సమానమే అని చక్కగా మిమ్మల్ని అందరినీ గౌరవించిన తీరు చాలా అద్భుతంగా ఉంది. అమ్ముడుపోయిన నాయకులు అమ్ముడుపోతున్నారు, వెళ్ళిపోయిన నాయకులు వెళ్ళిపోతున్నారు. వెళ్ళకుండానే ఇలా మనం ఉండిపోయిన నాయకుల మీద టార్గెట్ చేస్తారు. ఆ టార్గెట్ కి కూడా మనం భయపడకుండా మరి మనకి చెప్తే ఒకరు ఉన్నారు, వాళ్ళ ముగ్గురు అయితే మాకు ఒకరే ఒకరు మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన ఉన్నారన్న నమ్మకంతో మనం ఆయన వెనకాల పనిచేస్తున్నాం. మరి అదే విధంగా
ఆ టీమ్ లో విన్ అయితే మనము ఏ విధంగా ఉంటుంది, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాం అనేది ప్రజలందరూ ఒకసారి చూశారు. అదేవిధంగా ఇప్పుడు వారు ఇస్తున్న పథకాలు కానీ ఏవి ఇవ్వకుండా ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో చూశారు. జగనన్న ఒక్క బాల్ వేస్తే ఎటు వెళ్ళిపోతారు సూపర్ 6 వాళ్ళు, తిరగబడి సూపర్ 9 మళ్ళీ నవరత్నాలు అందుబాటులోకి వచ్చే విధంగా పరిపాలన వల్ల జగనన్న అందిస్తాడు. అదే విధంగా ఏలూరు టీం కూడా మరి జిల్లా డిఎన్ఆర్ గారే కానీ, మరి సునీల్ గారే కానీ, మా జేపీ గారు ఇందాక కైలూరు నుంచి మాట్లాడుతూ పెద్ద ఒక ఆయన చెప్తున్నారు, డిఎన్ఆర్ గారికి ఎంత మెజార్టీ వస్తుంది, సునీల్ గారికి ఎంత మెజార్టీ వస్తుంది అని అంటున్నారు. ఏలూరులో కూడా జగన్మోహన్ రెడ్డి అని ఇక్కడ పక్కన రెడ్డి గారు కట్టారండి, 30,000 మందికి ఇల్లు ఇచ్చారండి మేము. అదే విధంగా ఎన్నో పథకాలు ఎన్నో మంచి పనులు చేస్తూ ఉన్నాము. మేము కూడా జేపీ గారి టీంలో ఉన్నాము, మేము కూడా జేపీ గారికి మంచి మెజార్టీ ఇస్తామని చెప్పేసి మేము ఏలూరు ప్రజలందరూ తరఫున కూడా మేము ఇక్కడికి వచ్చిన జిల్లా సభ్యులందరికీ తెలియజేస్తున్నామండి. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని మీ అందరికీ తెలుసు. మరి అదే విధంగా ఎన్నో పంటలు ఎండిపోయి రైతులకు గిట్టుబాటు పరిస్థితుల్లో, రైతులు రోడ్డు పడే పరిస్థితుల్లో మళ్ళా ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పామాయిల్కి అయితేనేమి, అదే విధంగా మిర్చికి అయితేనేమి ప్రతి పంటకి కూడా మద్దతు ధర ఇచ్చి మనందరినీ కూడా రైతుల్ని మళ్ళీ గర్వంగా మనం తలెత్తుకునేలాగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మరి గుర్తుంచుకోవాలి. మరి సార్ డిఆర్ఆర్ గారికి ఒక విషయం తెలియజేస్తున్నా మరి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి పార్టీ అధికారం పోయిన వెంటనే డబ్బులకో లేకపోతే పదవులకో పార్టీలు మారి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళా రేపు మనం అధికారంలోకి వచ్చే ముందు గుండనక్కల్లాగా మనకు చేరి మళ్ళా వేదికల మీద కూర్చుని అక్కడ ఉండే కార్యకర్తలు అక్కడే మిగిలే విధంగా ఉండడానికి మాత్రం మా కార్యకర్తలు ఎవరు కూడా మేము సహించేది లేదు సార్. ఎందుకంటే వాళ్ళందరికీ మేము నమ్మిన సైనికుల్లో ఒక గంటలో మీ అందరికీ మిమ్మల్ని మీ ఏడుగురిని కూడా బుధస్కంధాల మీద మోసి అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్ ఎంపీగా సునీల్ బాబు గారిని కూడా గెలిపించే ఒక కార్యక్రమాన్ని మేమందరం కూడా మేము భుజాల మీద మోస్తాం. కానీ గెలిచిన తర్వాత ఇక్కడ ఏ కార్యకర్తలు అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ సొంత స్థానాన్ని కల్పించాలని మీరు మాకు మాట ఇవ్వాలని కూడా తెలియజేస్తున్నాం సార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బట్లూరు ఏలూరు ఎన్బిఏ మరియు నాక్ ఏ గ్రేడ్ తో 80 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన మా సిఆర్ రెడ్డి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ద్వారా సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఆఫర్ చేస్తున్న కోర్సులు మా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏఐడిఎస్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏఐఎంఎల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ, ఐటీ, ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్, సివిల్ మరియు ఎంబీఏ. ప్రతి విభాగంలో ఎంటెక్ కోర్సులు కలవు. ప్రతి విభాగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రొఫెసర్లు, స్టూడెంట్స్ యొక్క ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో స్టూడెంట్స్ కు డిజిటల్ క్లాస్ రూమ్, డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నిపుణులతో తరగతి గదులు. ప్రతి విద్యార్థికి ప్లేస్మెంట్ అందించడం కొరకు మొదటి సంవత్సరం నుండి సిఆర్టీ ట్రైనింగ్ క్లాసులు నిర్వహించబడను. తద్వారా మా విద్యార్థులు ప్రముఖ ఎంఎన్సీ కంపెనీల్లో ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తున్నారు. వ్యక్తిత్వ వికాసమే కాకుండా మానసిక వికాసం కొరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడను. బాయ్స్ అండ్ గర్ల్స్ కు వేరువేరుగా హాస్టల్ మరియు జిమ్ సదుపాయం. క్రీడా నైపుణ్యతను మెరుగుపరిచే దిశగా ఇండోర్ స్టేడియం, విశాలమైన క్రీడా ప్రాంగణం కలదు. సుదూర ప్రాంతాల నుండి బస్సు సదుపాయం కలదు. అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అటానమస్ ఏలూరు.